జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈరోజు వ్యాస పూర్ణిమ. వ్యాస భగవానుడు పుట్టిన రోజు, వేదవ్యాసుడు జన్మమైన రోజు. వేదవ్యాసుడు మహాన్ పనిచేసి మాకు లోక కళ్యాణం కొరకు చేసిన పని అంటే వేదాలని వింగడించిండు. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, 4 వేదాలు సరళంగా కలియుగంలో అందరికీ తెలిసేటట్టు చేసినారు వేదవ్యాసులు. 18 పురాణాలు రాసినారు వేదవ్యాసులు. అలాంటి మహాన్ వ్యక్తి జన్మంని ఈ సనాతన ధర్మంలో ఆచరిస్తాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురు గోవింద దోనో ఖడే, కాకి లాగు పాయ్, బలిహారీ గురు ఆపికి గోవింద దియో బతాయ్. కబీర్ దాసులు అంటారు, గురు గోవింద ఇద్దరు ఒక్కటే టైంలో వస్తే ఎవరికి కాళ్ళు మొక్కాలి? గోవిందునికి మొక్కొద్దు, గురువుకి మొక్కు. ఎందుకంటే ఆ గురువే నిన్ను గోవిందని చూపించింది అని చెప్తారు. గురు స్థానము మా సనాతన ధర్మంలో అంత పెద్దది. బౌద్ధులు ఈరోజు బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయమైంది. ఆయన ఫస్ట్ ప్రవచనం ఇచ్చింది. జైన 24 తీర్థంకరులు మహావీరులు ఈరోజు వాళ్ళది జన్మదినం అని గురు పూర్ణిమ ఆచరిస్తారు. నేపాల్లో ఆచరిస్తారు, బర్మాలో ఆచరిస్తారు. చాలా దేశాల్లో ఈ సనాతన ధర్మం ఆచరించి గురు పూర్ణిమని అందరూ ఆచరిస్తారు. ఇది గురువుకి మేము ఇచ్చే గౌరవం, గురువుకి మేము ఇచ్చే ఒక మర్యాద, సంస్కారం. మాకు గురు నుంచి జ్ఞానం వచ్చింది. గురువు నుంచి మాకు ఈ జీవనోపాయం కొరకు వ్యావహారిక జ్ఞానం ఇచ్చిన గురువులకు కూడా మేము గౌరవించాలి, వాళ్ళకు కూడా కాళ్ళు మొక్కాలి. మా గురువు ఏ జాతి అయినా ఎవరైనా ఉండండి, మాకు కనిపిస్తే విద్య నేర్పిన గురువుకి కాళ్ళకి నమస్కారం చేసే సంస్కారం నేర్చుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చిన గురువులు వీళ్ళంతా. జీవిత లక్ష్యం చూపించింది ఈ గురువులంతా. జీవితంగా నిజంగా చూస్తే మొదలనే గురు తల్లి. తల్లి కంటే పెద్ద దేవుడు ఎవరు లేరు. మాతృదేవోభవ మన వేదాల్లో చెప్తారు. మాకు భోజనం చేసేది, బట్టలు వేసుకునేది, పండుకునేది, బ్రష్ చేసేది, దూపుకునేది, అన్ని విషయాలు నేర్పించింది చిన్నప్పటి నుంచి మా తల్లి. తర్వాత తండ్రి కూడా మాకు గురు సమానం. మూడోది మాకు ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథులు మన ఇంటికి వస్తే అతిథులకు దేవులు సమానం అని తెలుసుకోవాలి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాద చేయాలి, వాళ్ళ పక్కన కూర్చునాలి, వాళ్ళ దుఃఖమని వినాలి, ఎందుకొరకు వచ్చినారో 2 మాట్లాడాలి. సాంత్వన్యం పైసలు ఇవ్వద్దు, కనీసం వాళ్ళ పక్కన కూర్చొని ఎట్లుంది ఆరోగ్యం, ఎవరు మీ భార్య పిల్లలు ఎట్లున్నారని అడిగే సంస్కారం కూడా లేదు. నా విషయం చెప్తావు, నేను అక్కడ బిల్డింగ్ కట్టానండి, మళ్ళీ చేను తీసుకున్నాను. పెద్ద కొడుకు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ బ్రిటిష్ దీంట్లో ఉంటాడు. మన 1 కిలో బంగారం అది అట్లే ఉంది బ్యాంకులో, మళ్ళీ 20 తొలాలు తీసుకుంటాడు, వద్దంటే వింటలేడు. ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఆయనకేమైంది, ఆయన హాస్పిటల్ ఉంది, కొడుకు క్యాన్సర్ అయింది, భార్య చనిపోయింది. ఆ పరిస్థితిలో మీ ఇంటికి వస్తే నీకు బంగారం కొనింది వానికి చెప్తావా? ఈ విషయాలు మేము జ్ఞాపకం పెట్టుకోవాలి. అతిథి దేవోభవ, అతిథులు దేవుని సమానం. తల్లి తండ్రి వాళ్ళ చిన్న కోరికలు తీర్చు, వాళ్ళ పక్కన కూర్చో, మాట్లాడు, భోజనం చేసినరా లేదా అడుగు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది అడుగు, రాత్రి నిద్ర పట్టిందా లేదా అడుగు, వాళ్ళకి చా కాఫీ 1-2 సార్లు తీసుకొని వచ్చి, బిస్కెట్ తింటుంటే తీసుకొని వచ్చి. ఇవన్నీ చేస్తే దేవస్థానంకి జీవితాంతం పోయేది అవసరం లేదు. ఏ దేవస్థానంకి, ఏ రాయికి మొక్కొద్దు, ఎవరి దగ్గర పోదు, ఏ గురువు దగ్గర పోదు. తల్లిదండ్రులే సాక్షాత్ భగవత్ స్వరూపం. వాళ్ళ సేవ చేస్తే దానికంటే ఎక్కువ నీకు జీవితంలో నీ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడంటే నీ అంత దైవాన్ని ఎవరు లేరు. చాలామందికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. అవకాశం దొరకదు కొందరికి. నీకు దొరికిందంటే నీకు భగవత్ స్వరూపం దొరికినట్టే. దాన్నే వివేకానందులు చెప్తారు, 20 సంవత్సరాలు పిల్లగాడు దేవస్థానంకు పోకుంటే బాధపడాలి. అరే 20 సంవత్సరాలు వచ్చింది, దేవస్థానంకు పోడు, సంస్కారం ఎట్లా దొరుకుతుంది? ఆయనకు మంచి చెడు తెలియదు, జ్ఞానం రాలేదు, ఏం అయితే గతి అయింది ఆ దేవస్థానంకు పోకుంటే. మాలాంటి వాళ్ళు 60-70 సంవత్సరాలు వచ్చినారు, దేవస్థానంకు పోతే బాధపడాలి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చింది, దేవుని గుడి, గురువు, దేవుని గుడి, మంత్రాలయము, గాణగాపూరు, ఏం తిరుగుతావు? ఎక్కడ చూసినది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తే నీకు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం, అందరిలో ఉన్న జ్యోతి స్వరూపం ఒకటే అనే భావన రాలేదా? పక్క ఇంటి వాళ్ళకి ఆరోగ్యం లేకుంటే, బాగా హాస్పిటల్లో ఉంటే, ఒక విద్యార్థికి అన్నమే లేదు, దాన ధర్మం చేయలేదు, ఎవరిని మాట్లాడిస్తలేవు, పశు మాదిరిగా జీవిస్తున్నావు, సంపాదన చేస్తున్నావు. దేవస్థానానికి పోతావు, గురు దగ్గర పోతావు, గురు కాళ్ళు గడుగుతావు, గురు నెత్తి మీద చేపెట్టిండు, గురు మంత్రాక్ష తీర్చిండు, గురు షాల్ కప్పిండు, ఏమైతే లేదు. నీవెంతవరకు నీవు జీవితం సార్థకం పని చేయవో అంతవరకు నీ ఏ గురు దగ్గర, ఏ గురు నెత్తి మీద పెడితే ఏమైతే లేదు, ఏ మంత్రాక్షసులు ఏమైతే లేదు. నీవు మనిషిగా బతుకు. భగవంతుడు మాకు చెప్పింది, ఈ శరీరం నీకు ఇచ్చింది ఎందుకొరకు? పరోపకారం ఇదం శరీరం, పరోపకారై ఫలంతి వృక్ష, పరోపకారై దుహంతి గావః, పరోపకారై వహంతి నద్యా, పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం కొరకు, మంచి పని కొరకు, ఇంకొకరి కొరకు సహాయం చేసేదానికి, మంచి చెడు అడిగేదానికి ఉపయోగం చేసుకో.
60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు సింహావలోకనం అంటారు. వెనక్కి తిరిగి చూడాలి, నేను నడిచిన దారి కరెక్ట్ ఉందా, ఇంతవరకు చేసిన మంచి పనులు ఏమైనా ఉందా జీవితంలో, లేకుంటే నా సంపాదన, నా ప్లాట్లు, నా భూమి, నా ఆస్తి, నా బంగారం ఇదే అయిందా, చూసుకొని నీ జీవితం చేయమంటుంది మన శాస్త్రాలు. కాబట్టి మేము జీవితంలో ఏమలాగా ఉండాలి, మా జీవితం లక్ష్యం ఏమిటి, ఇది జ్ఞాపకం పెట్టుకొని జీవితం చేయాలి. జీవితం అంటే కేవలం తన కోసం బతికేది కాదు. వ్యాస భగవానులు మనకు వేద పౌర్ణిమ చేసేటప్పుడు ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. వశిష్ఠుల కొడుకు శక్తి, శక్తియ కొడుకు పరాశర కొడుకే వేదవ్యాసులు. పరాశరులు ఒకరోజు నది దాటుతుంటే మీనగారు మత్స్యకన్య, ఆమె చేపలు పట్టేట ఆమె మీద సత్యవతి మీద ప్రేమమైతే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు పుట్టిందే వేదవ్యాసులు. వాడు సాక్షాత్ భగవత్ స్వరూపులు. 4 వేదాలు వింగడించి 18 పురాణాలు రాసి మానవ కోటి ఉద్ధారం కొరకు చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. అలాంటి చేపలు పట్టేట ఆమె మీనగారు కన్య ఆమె. అందుకొరకే శంకర భగవత్పాదులు చెప్తారు, నమే జాతి భేదం చిదానంద రూపం శివోహం శివోహం. నాకు జాతి భేదం లేదు. చాండాలోపి మమ గురువు, ఒక చాండాలుడు నాకు గురువయ్య. జాతి భేదం కులం ఏం లేదు. వేదవ్యాసులు, వాల్మీకి, కనక, కబీర, రామ, కృష్ణ, మతంగా వీళ్ళెవరు బ్రాహ్మణులు కాదు. మేము పూజిస్తాం వాళ్ళలో ఉన్న గుణం, వాళ్ళలో ఉన్న నైతికత, వాళ్ళలో చేసిన పెద్ద పనులు, దాని కొరకు పూజిస్తాం. రావణ, పులస్తే వీళ్ళు బ్రాహ్మణులు. మా కుక్కలకు కూడా పేర్లు పెట్టాం వాళ్ళకి. అందుకొరకు జాతి నుంచి పెద్దలు ఎవరు కాదు. బ్రాహ్మణం శ్రేష్టమని ఎప్పుడూ అనుకోవద్దు. నీ కర్మ మంచిగా ఉండాలి, నీ ఆలోచన మంచిగా ఉండాలి, నీవు సమాజం ముఖ్యంగా ఉండాలి. ఈరోజు దేశం పరిస్థితి ఏముంది, సమాజం పరిస్థితి ఏముంది, బంధుబాంధవుల పరిస్థితి ఏముంది, ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏముంది, ఏమైనా పని చేస్తున్నామా అనే భావన చేసుకోవాలి. అది గురు పౌర్ణిమ చేసిన లాభం. లేదు గురు పౌర్ణిమ రోజు పోతామండి, మా గురు దగ్గర కూర్చుంటామండి, గురుకి కాళ్ళు వస్తామండి, ఆ గురువాన్ని సామాన్లు కడుగుతామండి, జమకాన్లు వేస్తామండి, గురుకి భోజనం పెడతామండి, గురు తినే దగ్గర మేము తింటలేమండి, ఏమైతే లేదు. గురు తింటే తిను, నీవు తింటే తిను, మీరిద్దరు పోయి ఏట్లు పడితే కూడా ఏమీ ఇది కాదు. నీ జీవితం సార్థకం కావాలంటే నీవు మనిషిగా బతకాలి. అప్పుడే నీకు జ్ఞానోదయమైంది లాభం. 60-70 సంవత్సరాలు వస్తే కూడా ఏం గురువు దగ్గర పోతావు, ఏం దేవాలయం పోతావు, ఏం తీర్థయాత్రలు చేస్తావు, చాలు. మరణం దగ్గరకు వచ్చింది. ఒక క్షణంలో నీ మరణం వచ్చే సంభవం ఉంది. మంచి పనులు చేయి, ఏదాದರೂ మంచి పని చేస్తాయి. ఏనాదరాగు మొదలు మానవనాగు అని మన శాస్త్రాలు చెప్తాయి. అది జీవిత లక్ష్యం కావాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.